ఎండాకాలం అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే చెమట ద్వారా శరీరంలో ఉండే నీరంతా ఆవిరైపోయి, లోపల ఉండేటువంటి నీరు తగ్గిపోయి, దీనివల్ల కిడ్నీ స్టోన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మూత్రంలో ఇన్ఫెక్షన్ వరకు 1 కాదు 2 కాదు అనేక సమస్యలు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఆయుర్వేదం చెప్పిన చక్కని పరిష్కారం ఏంటంటే సమ్మర్ డ్రింక్స్. అయితే ఈ సమ్మర్ డ్రింక్స్ అంటే దీన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేసుకోవాలి. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. కాబట్టి ఏ సమస్యని ఎలా తగ్గించుకోవాలనేది దాన్ని బట్టి ఈ సమ్మర్ డ్రింక్స్ని మీరు రూపకల్పన చేసుకోవాలి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎండాకాలం మిమ్మల్ని కాపాడేటటువంటి సమ్మర్ డ్రింక్స్ గురించి. దీంతో మీ శరీరం చల్లబడుతుంది. ఆయుర్వేదంలో షడంగ పానీయం ఇలాగా కొన్ని క్లాసికల్ మెడిసిన్స్ చెప్పారు. అయితే ఈ ప్రోగ్రాంలో మనం అందరూ తయారు చేసుకోగలిగేటటువంటి ఇంటి వైద్యాలని మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఆయుర్వేదం 3 రకాల విషయాలు చెప్పింది. కషాయ ప్రక్రియలు అంటారు వీటిని. అంటే ఏంటంటే ఒక పదార్థాన్ని నీళ్ళకి వేసి ఆ పదార్థం తాలూకు ఔషధ తత్వాన్ని నీళ్ళలోకి తీసుకురావటం. దీనికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పదార్థాలను వేసి మరిగించటం. దీన్ని కషాయ ప్రక్రియ అంటారు. అంటే ఫాంటం అంటారు దీన్ని. అంటే ఏంటంటే బాయిల్ చేయటం వల్ల వచ్చేది. రెండోది ఏంటంటే శీత కషాయం. అంటే ఇక్కడ బాయిల్ చేయం, చన్నీళ్ళల్లో నానబెడతాం, దాంతో వస్తుంది. మూడోది ఏమిటంటే హిమం. అంటే ఏంటంటే రాత్రంతా చంద్రకిరణాలు తగిలేలాగా ఉంచటం. ఇలాగా హాట్ ఇన్ఫ్యూజన్, కోల్డ్ ఇన్ఫ్యూజన్, అలాగే హిమం. ఈ ప్రక్రియల ద్వారా ఆ పదార్థాల లోపల ఉండేటువంటి ఔషధ తత్వాలు తీసుకురావచ్చు. ఎండలేమో బాగా మండిపోతూ ఉన్నాయి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ కూడా తరచుగా ఈ పెదాలు ఎండిపోతూ ఉంటాయి. నాలుక తడారిపోతూ ఉంటుంది. ఇది క్రమంగా డీహైడ్రేషన్కి దారితీస్తుంది. డీహైడ్రేషన్ తోటి అనేక ఇక్కట్లు మీకు తెలిసిందే, ప్రాణ ప్రమాదం కూడా జరుగుతుంది. ఇలాంటప్పుడు మంచి నీళ్ళని మరింత రుచికరంగా తయారు చేసుకొని తాగాలి. ఎందుకంటే ఒకసారి నీళ్లు తాగలేరు. అంటే ఆ దప్పికని సెన్స్ చేసేటటువంటి శక్తి కూడా సన్నగిలిపోతుంది. దీంతో నీళ్ళు తాగలేరు. అలాంటప్పుడు తాగేటటువంటి ఈ పదార్థాలని రుచికరంగా మార్చుకొని తాగొచ్చు. దీంతో శరీరానికి చలవ చేస్తుంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఇంకా తులసి, పుదీనా ఇలాంటి ప్రత్యేకమైన ఆకులు నీళ్ళలో వేయటం వల్ల వాటిలో ఉండేటటువంటి ఆ ఔషధ తత్వాలు, యాంటాక్సిడెంట్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఆ నీళ్ళలోకి దిగుతాయి. ఇవి డీహైడ్రేషన్ నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. శరీరంలో మలినాలను కూడా తొలగిస్తాయి. సరే, ఇలాంటి ఇంటి వైద్యాలు వరుసగా తెలుసుకుందాం. మొదట వైద్యం. ఈ ఔషధానికి మీకు కావాల్సిన పదార్థాలు మీరు సిద్ధం చేసుకోవాల్సినవి అన్నీ మీ ఇంట్లో ఉండేవే. ఇవి ఏంటంటే ఒకటి కీర, ఇంకా నిమ్మకాయ ముక్కలు, ఇంకా పుదీనా లేదా తులసి. ఇలా మీరు వీటిని సిద్ధం చేసుకోవాలి. తయారీ చాలా తేలిక. ముందు ఏం చేస్తారంటే కీర, దోసకాయ తీసుకోండి. వాటిని చక్రాల్లాగా అంటే సన్నగా గుండ్రంగా తరగండి. అలాగే నిమ్మ ముక్కలు కూడా, ఇంకా కొన్ని పుదీనా లేదా తులసి ఆకులు, వీటన్నిటిని ఆ నీళ్ళలో వేయండి. మంచినీళ్ళకి బదులుగా మీకు దప్పికేసినప్పుడల్లా ఈ నీళ్ళని తాగుతూ ఉండండి. దీంతో డీహైడ్రేషన్ దరిజారుతుంది. అంతేకాదు దీని ప్రత్యేకత, నిమ్మకాయలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, శరీరానికి శక్తినిస్తాయి, రోజంతా ఉత్సాహంగా ఉండడానికి సహాయపడతాయి. ఇక్కడ మీరు గమనించారు లేదో, ఇక్కడ పంచదార కలపట్లేదు మనం. పంచదార కలిపితే ఏమిటి ఇబ్బంది అంటే దీంతో అనవసరంగా క్యాలరీస్ లోడ్ అవటం, మరి దాంతో వేరే ఎక్కటి రావటం లాంటివి జరుగుతాయి. కాబట్టి మనం ఆ తీపి కాకుండానే ఆ మంచినీళ్ళని రుచికరంగా తయారు చేసుకునే పద్ధతులు తెలుసుకుంటున్నాం. రెండవది ఏమిటంటే చాలా అద్భుతమైనది ఈ ఔషధం. దీన్ని పానీయానికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది వట్టివేళ్ళు. అంటే సింపుల్గా నీళ్ళకి వట్టివేళ్ళు కలిపితే మీకు వట్టివేళ్ల పానీయం సిద్ధమవుతుంది. గుప్పుడు వట్టివేళ్ళని శుభ్రం చేయండి. వేళ్ళు కదా అవి, ఒక నెట్ క్లాత్లో వదులుగా కట్టి మంచినీళ్ళలో వేయండి, సింపుల్. లేదా ఆ నేరుగా నీళ్ళలో వేసి ఆ వట్టివేళ్ల నీళ్లు అడుక్కి చేరతాయి. అప్పుడు పైన నీళ్లు తేరుకుంటాయి కదా, ఆ మంచినీళ్ళకు బదులుగా ఈ నీళ్ళని తాగుతూ ఉండండి. దీంతో శరీరంలో వేడి తగ్గుతుంది. దీనికి ఒక బోనస్ ఉంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. ఇంకొక అద్భుతమైనటువంటి పానీయం. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది పుచ్చకాయ, కీర ముక్కలు, పుదీనా ఆకులు. ఇలా రెడీ చేసుకోండి. ఇది అంతే, తయారీ చాలా తేలిక. 1 లీటర్ నీళ్ళు తీసుకోండి. 1 అరకప్పు పుచ్చకాయ ముక్కలు వేయండి. దీనికి 4 కీరా ముక్కలు వేయండి. కొన్ని పుదీనా ఆకులు కూడా చేర్చండి. కాంబినేషన్ సింపుల్ కాంబినేషన్. ఇంకా మండే ఎండలకి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. మీ శరీరాన్ని ఇది పానీయం చల్లబరుస్తుంది. ఇంకా కాస్త రుచికరంగా చేసుకోవాలనుకుంటే ఒక మంచి ఉపాయం ఏంటంటే స్ట్రాబెర్రీ ఇంకా నారింజ. ఇవి మీకు ఉపయోగపడతాయి. మీరు స్ట్రాబెర్రీని ముక్కల కింద కోయండి.
తర్వాత నారింజ చక్రాల్లాగా గుండ్రంగా తరగండి. ఇప్పుడు వీటి రెండింటిని నీళ్ళలో వేయండి, తాగేయండి. దీంతో డీహైడ్రేషన్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. దీనికి ప్రత్యేకత దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటే ఆ డస్ట్ ఎలర్జీ వల్ల వచ్చేటువంటి జలుబులు లాంటివి రాకుండా ఉంటాయి. రక్తంలో మలినాన్ని తొలగిస్తుంది. దీంతో చర్మం కూడా చాలా బ్రైట్గా తయారవుతుంది. ఇంకొకటి అద్భుతమైంది, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గులాబీ ఇంకా నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి. గులాబీ రేకలు, గులాబీ రేకల్ని నీళ్ళలో వేయండి. సింపుల్గా ఆ నీళ్లు తాగుతూ ఉండండి. దీంట్లో శరీరంలో ఉండే అధిక వేడి తగ్గుతుంది. దీనికి ఒక బోనస్ ఏంటంటే ఇది మల నిర్వహణ సజావుగా జరుగుతుంది. ఎండాకాలం డీహైడ్రేషన్ వల్ల మలం గట్టిపడిపోయి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి పరిష్కారం. అన్నిటికీ మించి ఆ ఫ్రాగ్రెన్స్ వల్ల, ఆ ఆరోమా వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇలాగా ఈ ఎండాకాలం ఈ పానీయాల్ని మీరు సిద్ధం చేసుకొని తాగుతూ ఉంటే మీరు ఆ డీహైడ్రేషన్ సమస్యతోటి బాధపడరు. అలాగే ఎండాకాలం సాధారణంగా వచ్చేటువంటి సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. అన్నిటికీ మించి ఇవన్నీ కూడా మీకు ఇతర రూపాల్లో హెల్త్ని అందిస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.